హైదరాబాద్లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ఒక ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా గత 5 సంవత్సరాలుగా సైబరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 26న లింగంపల్లి పోచంగుడి వద్ద 4 ఏళ్ల అఖిల్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా కిడ్నాప్ గ్యాంగ్ గుట్టరట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిలుకూరు రాజుతో పాటు మరో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నా పేరు అందరూ అసలు పోచమ్మ పేరు పోచమ్మ సిరివాటి చేసి నాకు 4 కొడుకులు కూతురు అంటే కూతురు పుట్టలేదు, 4 కొడుకులే పుట్టిండు. అయ్యాక నేను ఆపరేషన్ జనాలు రోజు మంగళవారం రోజు హాస్పిటల్కి పోయినా. హాస్పిటల్కి పోతే ఈ బాబు చెప్పిన పండుకున్నాయినా ఈయన మా పెద్ద కొడుకు 2 పండుకున్నాను. ఇంకో చిన్న ఆయన ఉన్నాడు 3 సంవత్సరాల బాబు, ఆయన నెల బాబుని తీసుకుని హాస్పిటల్ తీసుకుపోయాను. మా అమ్మ నేను మా ఆయనకు ఎందుకంటే కారు యాక్సిడెంట్లో అయింది. యాక్సిడెంట్లో కారు వల్ల ఆయన అడ్డమికి ఒకరోజు పోతాడు, ఒకరోజు ఆయన ఇంటికాడ ఉంటే ఒకరోజు నేను ఉంటాను. అట్లా ఉండేటప్పుడు మేము చేసినామంటే సడన్గా ఆ రోజుకి ఆశ్చర్యం ఏమైనా మాకు తెలియదు. మేమంతా పొద్దున్న పోయినాం, 6 గంటలకు పొద్దున్న 6 గంటలకు పోయినాం. పోయే లోపల బాబు అప్పటిదాకా మంచిగా ఆడుకుంటున్నా అని చెప్పి మా కొడుకు పెద్దోడు ఫోన్ చేపించి మాట్లాడు, సరే ఉన్నా అని వదిలేసిన. తర్వాత ఈయన ఏమైంది, మా వాడు వండినాక ఈయన సడన్గా ఆడుకుంటుండే రోడ్డు మీద. సిసికేమని చెక్ చేసి నేను ఆడుకుంటున్నాను, ఎప్పుడు ఆడుతుంటాడు. నేను ఎన్నోసార్లుగా బెదిరించిన కొట్టుకున్నాను, నాన్న బయటకు అక్కడ అంత దూరం పోక రోడ్డు మీదకి అస్సలు పోకని చాలాసార్లు కొట్టుకున్నా. ఇక కొట్టుకున్నాక మళ్ళీ ఎంత కొట్టినా నేను నాకే గుంజుకొని దగ్గర ప్రేమ వేసుకున్నాను. కానీ ఇట్లా బాబులో నేను నమ్ముకునే ఛాన్స్ మాకు లేదు. నా కొడుకులు మాత్రం మాకు దయచేసి సార్ వాళ్ళు నాకు ఇచ్చిండు. నేను వాళ్ళ కాలు పట్టుకోబెట్టి నా కొడుకు నాకు ఈ పురాషన్నే ఉండకూడదు. మా ఆయన ఏడుస్తున్నాడు, నా పెద్ద కొడుకు ఏడుస్తున్నాడు. చిన్న ఆయన 3 సంవత్సరాల బాబుకి తెలియదు అఖిల్ అని ఆయనకి జ్వరం వచ్చింది. కావస్తే మీరు చెక్ చేసుకోవచ్చు, చిన్న బాబుకి జ్వరం వచ్చింది మేడం. కానీ సార్ అందరూ చిన్న సార్ వాళ్ళందరూ నాకు సాయం చేసింది. మేము ఒక అనాథైనా మాకు అందరికి తల్లిదండ్రులు లేకపోయినా ఇట్లా ఎంతమంది జరుగుతుంది, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే మీకు కాలు మోపుతుంది మేడం. మాకంటే కన్న పిల్లలు మేడం. 9 నెలలు కానీ పెంచి పెట్టి ఏం కాదు. ఈయనకు ఒకసారి యాక్సిడెంట్ అయినందుకు కొట్టుకున్న మాట నిజం సార్. అందరి చేతులకి మోపుతున్నా సార్ వాళ్ళకి కాలు మోపుతుంది సార్. 5 years బ్యాక్ అది. ఇప్పుడు ఆమెకి 5 years అయింది. 2 months old వాడు రీచ్ చేశారు. అలాగే అరుణ్ అనే బాబు 2,10,000 తీసుకున్నారు. అతన్ని లింగంపల్లి రైల్వే స్టేషన్ లాస్ట్ ఇయర్. అలాగే లింగంపల్లి రైల్వే స్టేషన్ లాస్ట్ టైం కూడా చేశారు, అది రిపోర్ట్ కాలేదు. అది ఇప్పుడు ఆ అమ్ములు అనే ఒక పాప దొరికింది, ఆమెకి 3,50,000 తీసుకున్నారు. అలాగే అఖిల్ ఇతన్ని లింగంపల్లి ఫ్లైఓవర్ అక్కడ చేశారు, అది కూడా రిపోర్ట్ అయింది. అండ్ 7 lakhs తీసుకున్నారు దీంట్లో. అండ్ ఆద్విక్ అండ్ ప్రియా వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఫాదర్ నుంచే తీసుకున్నారు, అది టోటల్ 4.5 lakhs తీసుకున్నారు. ఇట్లా ఒక మనకు క్యారా అనే ఒక అడాప్షన్ ప్రొసీజర్స్ బోర్డు అన్నీ ఉన్నాయి. అయినా కానీ ఇలాంటి కిడ్నాప్ చేస్తూ వేరే వాళ్ళకి ఈ పిల్లల్ని అమ్ముతున్నారు. సో ఈ ప్రూఫ్స్ అన్నీ అండ్ ఫైనాన్షియల్ ట్రేల్స్ కూడా దొరికినాయి మన ఈ కేసు. బస్ స్టాప్ ఇట్లా ఉన్న కాడ అక్కడున్న లో ఇన్కమ్ గ్రూప్ అండ్ మైగ్రెంట్ లేబర్స్ పిల్లలు, ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ చేసినా వాళ్ళు మన వెదికే లోపల వాళ్ళు అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుంది. అదే మంచి ఇంటి నుంచి తీసుకొస్తే వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు, దర్యాప్తు ఇస్తారు. దెన్ ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ ఆన్ సెర్చింగ్లు ఉంటారు. ఈ మైగ్రెంట్ లేబర్ ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకొక దగ్గర ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్ని, అలాంటి ఒక పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కాలేదు. లాస్య అండ్ అమ్ములు 8 month old అమ్ములు అండ్ లాస్య 5 years వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్ మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. రిక్వెస్ట్ మీడియా టు పబ్లిసైజ్ ఇట్ సో దట్ దాన్ని చూసిన ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే డ్యూ ప్రొసీజర్ వల్ల వాళ్ళకి అప్పచెప్తాము. ఇది వీళ్ళందరినీ పెడుతున్నాం. కాంటాక్ట్స్ లో అమ్మేశారు. రిజ్వానా, మిసెస్ రిజ్వానా బిఏఎంఎస్ చేస్తూ ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకుంది, నర్సింగ్ ట్రైనింగ్ కూడా అండర్గా అయింది. సో
ఈమె షీ విల్ ఐడెంటిఫై ది బయస్. ఆసిఫ్ వాళ్ళ ఆంట్ ఎవరున్నారో షీ వర్క్స్ ఇన్ క్లినిక్ అదే ఆయా, ఒక ఆయాగా పనిచేస్తుంది. మిసెస్ రిజ్వానా వాళ్ళ క్లినిక్ లో ఆయాగా పనిచేస్తుంది. సో అట్లా ఆ నర్సింగ్ హోమ్ లో ఇట్లా పిల్లల గురించి అమ్మడము ఇవన్నీ జరుగుతుందని తెలుసుకొని ఆసిఫ్కి చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఎక్కడైనా ఉంటే మీరు ఇచ్చేస్తే వాళ్ళని పేరెంట్స్ లేని వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు డబ్బులు ఇస్తారు అని చెప్తుంది. తర్వాత ఈ ఆసిఫ్ ఈ చిలుకూరి రాజు అతనికి చెప్పి ఈ మొత్తం మూట ఫార్మేషన్ అయింది.